సో జై శ్రీరామ్, నా పేరు సూర్యరత్నల. మనం అచ్చంపేట తాలూకా అచ్చంపేటకి ఒక 50 కిలోమీటర్ల లోపల ఒక దేవాలయానికి వచ్చామండి. ఇది ఆంజనేయ స్వామి వారి మూర్తి. సో ఎంత కూడా కంప్లీట్ ఫారెస్ట్. సో చూడండి, సో అక్కడ ఈ నది అవతల మీకు శివాలయం, పైన లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ఉండేదంట. ఉన్నాయి ఇప్పుడు కూడా దేవాలయం, కానీ విగ్రహాలని తీసేశారు. సో పచ్చని అడవిలో ఈ దేవాలయాన్ని దర్శించడానికి రావటం జరిగింది ఈరోజు. మీరు చూడొచ్చు ఈ ప్రాంతం. సో పైన ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి, కాలభైరుడు, వినాయకుడు, శివాలయం అన్నీ ఉన్నాయండి వెనకాల. సో అక్కడ చూడటానికి వెళ్తున్నాం. సో మనతో పాటు గ్రామస్తులందరూ ఉన్నారు. సో ఇది వెనకాల, ఇదంతా దారి. సాయం వీడియో చేసినాం సార్. వంటలు మొత్తం 7 నుంచి 6కి ఇక్కడనే వచ్చినప్పుడు ఇది మొత్తం వంటలు రాళ్ళు లేకుండా వాగు వచ్చేటప్పుడు మొత్తం కొట్టుకొచ్చినాయి సార్. ఇవి మంచిగా ఉండే మడికట్లు ఉండేవి, మంచి మడికట్లు ఉన్నాయి. ఇదే దారి ఇంక దేవాలయానికి, దేవాలయం దగ్గరికి వెళ్తున్నామండి. ఇది ప్రాజెక్ట్ నది. సో నది అవతల. సో పైన మనకి ప్రధానంగా లక్ష్మీనరసింహ స్వామి, శివాలయం, విఘ్నేశ్వర స్వామి, పైన ఈ దేవాలయం పైన కాలభైరుడు చాలా విశేషంగా ఉంటారండి. వాళ్ళు వెళ్తున్నారు ఎదరా. ఏ చెట్లు వచ్చేసినాయి. చిన్నప్పుడు ఏ చెట్లు అనేవాళ్ళు గుర్తులేదు, కానీ ఇది భగవత్ సంకల్పం. ఎక్కడో మంది ఈ దేవాలయాన్ని ఈ శనివారం పూట అలా దర్శించుకోవాలని భగవంతుడి అన్న స్క్రిప్ట్ రాసేయడము. చూడండి ఎంత బలమైన నిర్ణయం. సో శివాలయం మరియు వినాయక స్వామి వారి విగ్రహం కొండలో ఇలా ఉంది. మీరు ఏ విధంగా వచ్చాము? శివుడు ఎత్తుకెళ్ళిండు. శివలింగం ఎత్తుకెళ్ళారా? ఎప్పుడు? ఇప్పుడు ఇంటి లింగం లేదు, ఇప్పుడు తెచ్చి పెట్టింది. ఇది కొత్తగా పెట్టింది, మేము తెచ్చి పెట్టుకున్నది. లక్ష్మీనరసింహ స్వామి కూడా శివుడు ఎక్కడ? శివుడు శివుడు వినాయకుడు. అది శివుడు కాను జీడికి పోవాలి. ఓకే, నరసింహస్వామికి పోయి నరసింహస్వామి మొక్కుకొని ఆడంగా అమ్మవారి మొక్కుకొని భైరవుని మొక్కుకొని మళ్ళీ ఈడంగా పడి ముస్లిం పడి అట్లా పోవాలి సార్. మెట్లు ఉన్నాయి అక్కడ, అట్లా మెట్లు ఉన్నాయి దిగనీక మనం. ఇది లక్ష్మీనరసింహ స్వామి గుడి. ఇది పెళ్లి కళ్యాణకట్ట. కళ్యాణకట్ట ఇది కళ్యాణకట్ట అండి. పరిస్థితి సంచలనం చేసుకుపోయారు పెళ్లి. జయ విజయులు, ద్వారపాలకులు ఆంజనేయ స్వామి, జయ విజయులు. సుమారుగా 1500 ఏళ్ళ నాటి దేవాలయం అంటున్నారండి ఇక్కడ. ఇది మొత్తం పీకేశారు కదా, ఏం లేవు. ఇదేంటిది? నరసింహస్వామి ధనం వెళ్తుందంట, బంగారం, బ్యాటరీ కొనుక్కుని గర్భగుడి. మాయన్ జ్యోతు జ్ఞాన లక్ష్మీ దత్తు దీపం ఉంటే స్వామి అండి. లక్ష్మీ నరసింహ స్వామి.
ఈ ఉత్సవ విగ్రహాలు బయట కళ్యాణం ఈ చెక్క అండి చెక్క బయట పురాతన విగ్రహం అయితే ఇక్కడ ఇది ఉత్సాహ విగ్రహం. ఇది పాత విగ్రహమే అలాగే ఉంటుంది. పాత విగ్రహమే. దీనికైతే ఇప్పుడు దాకా ఎవరు కదిలేదు. సేమ్ ఎట్లా ఉంది అట్లే ఉంది. అంటే అది ప్రతిష్ట ఉంది కదా, ప్రతిష్ట ఉంది. 18 మంది ఆల్వార్లో ఉన్నటువంటి సన్నిధి అండి. 18 మంది ఆల్వార్లు ఇక్కడ ఉన్నారు. విగ్రహాన్ని చాలా మట్టుకి ధ్వంసం చేసేసారు. రారా సార్ లోపలికి రారా మీరు సోమవారు దేవాలయం గ్రామస్తులండి. ఇది దేవాలయం, ఇది కళ్యాణ కట్ట. సో మన గ్రామస్తులతో చెప్పడం అయితే 1500 ఏళ్ల నాటి దేవాలయం చెప్తున్నారండి. ఇంకా పూర్వమే ఉంటుంది అది, ఎందుకంటే అంతా రాతి కట్టం. కొండ చివరి భాగంలో కొండ చర్యల్లో దీన్ని నిర్మించారు. సో స్వామివారు చాలా విశేషంగా ఉన్నారు. భగవత్ సంకల్పం ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవటం. బలి చేసినాక ఇది చూడండి, సుస్థి ఎంత గొప్పదో. రాయితోనే రోలు ఏం చేసేవారు సార్ దీంట్లో? దున్నపోతుని కోసి రక్తం పట్టి దాంట్లో బండారం వేరే ప్రసాదంగా చేసి చిలకలలో పంచేదాన్ని పంట బాగా వస్తుంది. పులి చేసి పులి అంటారు కదా సార్. పులి ఓకే. బలి ముద్దలు చదువుతాడు. ఇదేంటి సార్ గుడి? అమ్మవారు. ఇది అప్పుడు విగ్రహం అమ్మవారి విగ్రహం చూడండి ఎంత కింద దున్నపోతు కాళ్ళ కింద కాలు దగ్గర దున్నపోతూ నూనె భిన్నమైందండి. చిన్న విగ్రహం ఎంత కళాత్మకంగా ఎంత వైభవంగా ఉందో చూడండి. నెత్తి మీద వెళ్తా సార్. ఈ జనాలు గుప్త నిధులని అయ్యని అని అమ్మవారిని పెకిలించేసినట్టు సమాచారం అండి. ఇక్కడ చూడండి ఉప్పు బుడుదు ఇక్కడ చిన్న చిన్న పూజలు కూడా చేసినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. చూడండి, అమ్మవారు 1 అడుగున్నర అంతే ఉంటారు, కానీ చాలా పవర్ఫుల్గా ఉన్నారు. ఈ కొండ చర్యల్లో అమ్మవారి దేవాలయం. అమ్మవారికి బలిచ్చిన తర్వాత రక్తాన్ని ఈ రాతితో చేసినటువంటి గోళంలో వేసేవారంట. రాతి గోళం ఇదేంటండి? ఇది ఏమన్నా దంచడానికి కోసం. ఇది తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా మండలం లక్ష్మాపూర్ అమరాబాద్ మండలం లక్ష్మాపూర్ తండ లక్ష్మాపూర్ బీకే తండ. సో ఇది ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. సో ఇదండి ఇక్కడంతా మీరు అందరూ వీడియో చూసారు కదా. సో ఇది విషయం. ఈ దేవాలయాన్ని రెన్యూట్ చేయాలని చెప్పేటువంటి సంకల్పంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. సో గ్రామస్తులు ప్రెసిడెంట్ అందరూ వచ్చారండి. సో ఇది విషయం. స్వామివారి దేవాలయానికి మార్గం, ఈ దేవాలయానికి మార్గం. చూడండి ఏమాత్రం స్లిప్ అయినా వైకుంఠ ప్రాప్తి. అమ్మా నక్కెర పండు నక్కెర పండు మండ అట్లా వేసుకోండి. మరి దేవాలయం అండి. సుమారుగా స్వామివారు 6 అడుగులు ఉంటారు. ఇది చాలా పురాతనమైనటువంటి స్వామివారి విగ్రహం కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. మోకం కిరీటం లేదు, భంగిములు
వ్యవహారం అంతా డిఫరెంట్గా ఉంది. ఈ కొండ మీద కాలభైరవ స్వామి దేవాలయం దగ్గర నుంచి పైనుంచి కిందకి వెళ్ళే దారండి. చూడండి, కొండ చర్యలు. అది పైనుంచి కిందకు వచ్చేటువంటి దారి. కొండ చర్యలనే దారి కింద నిర్మించారు ఆనాటి వ్యవస్థ. సాక్షి గణపతి చూడండి, ఇది కొండ చర్యలు చివరినండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమాత్రం కొంచెం అటు ఇటు జరిగినా ఇంకా ఎక్కడ ఉన్నారు చూడండి. చిన్న సందు. ఇక్కడ భూ వరాహస్వామి లోపల నవనరసింహస్వామి ఉంది ఈడ. అక్కడ ఉన్నారు కింద. అక్కడ వరకు అంతా అయిపోయినాక పోయి ఆడికి పోయినాక జపాన్కి కూర్చున్నాడు లాస్ట్కి ముసలోడు. చూపిస్తా అక్కడ. అదే చూపిస్తా. ఈ లక్ష్మీనరసింహస్వామి నవనరసింహులు ఇక్కడ ఉన్నారంటండి. నాకు ఇప్పుడు ఆయన గ్రామస్తులు చెప్పారు. ఎలా వెళ్ళాలి? ఓకే, ఇదే అక్కడ. ఏం దేవుళ్ళు? ఇది కూడా లక్ష్మీనరసింహస్వామి కదా. లాస్ట్కు నవనరసింహస్వామి పని చేస్తున్నటువంటి లాస్ట్ లక్ష్మీనరసింహస్వామి స్వామివారు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ జపం చేస్తూ కూర్చున్నటువంటి విగ్రహం. సో ఇది కూడా అన్ని గుళ్ళే. నవనరసింహ స్వామివారు చూడండి, అమ్మవారు ఎంత కళాత్మకంగా, అసలు ఎంత వైభవంగా ఉన్నారు. శిల్ప చాతుర్యం. అమ్మవారికి ఒక చేతిలో కమలం, శంకు చక్రాలు, అభయహస్తం, వరదహస్తం. గొప్పదంటేనండి స్వామివారు నాలిక, కోరలు, శంకు చక్రాలు, ఆయుధాలు, హిరణ్యకశుడు, భక్త ప్రహ్లాద స్వామి. అసలు ఇటువంటి విగ్రహం నేను ఎప్పుడూ చూడలేదండి. స్వామివారికి శంకు చక్రాలు, విల్లు, గద, కత్తి, ఇటువంటి ఆయుధాలు. అసలు ఏదో డిఫరెంట్గా ఉందండి. సో మన కొండయ్య గారు నన్ను తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు పరిస్థితి వేరు, వెళ్ళేటప్పుడు పరిస్థితి వేరండి. నవ నరసింహులు, అసలు చెంచులక్ష్మి, లక్ష్మీదేవి, అనేక రకాలైనటువంటి పరిస్థితి అండి ఇక్కడ. నేను ఎప్పుడు చూడలేదు. నవనరసింహులు, లక్ష్మీదేవి కూడా చాలా విభిన్నం అండి. అసలు లక్ష్మీ నరసింహస్వామి లోపల విగ్రహం చూస్తే కాళ్ళు, గోరు, దాని మీద ఉండే పప్పర్ కూడా చెక్కారన్నమాట. అంత వైభవంగా ఉంది విగ్రహం. ఆ పక్కన లక్ష్మీదేవి అమ్మవారు ఉంది. అమ్మవారు చాలా కలంగా ఉంది. లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ 4 సార్లు ఉన్నారు లోపల. మరి ఇక్కడ వరాహస్వామి అవతారాలు 4 అవతారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వినాయకుడు 4 అవతారాలు ఇక్కడ ఉన్నాయి. కాలభైరవుడు అవతారం ఉంది. అన్నీ సంపూర్ణంగా అసలు వినాయకుళ్ళు 4 వినాయకుళ్ళు ఎక్కడ చూడం మనం. మామూలు ఒకే దేవాలయం 4 విగ్రహాలు. ఒకటి సింహం మీద, ఒకటి ఎలక మీద, ఒకటేమో నెమలి మీద, 4 గణపతులు, అష్టలక్ష్ములు, చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి, కింద అంటే కనకదుర్గమ్మ. చిన్న విగ్రహం అండి, చాలా విశేషంగా ఉంది. అంత చాలా చాలా డివోషనల్ ప్లేస్, చాలా పురాతనమైన ప్లేస్. ఇక్కడ తెలుగులో తొలి లిపి అంటే తెలుగు ఇక్కడ ఎవరు ఇష్కాన్ వాళ్ళు 7 సంవత్సరాల కింద తెలుగులో రాసినటువంటి శాసనాల్లో ఇక్కడ కూడా ఒకటి ఉంది అని చెప్పారు. మనకి కడపలో తొలి తెలుగు లిపి దొరికిందని మనకి శాస్త్రకారులు అందరూ ఒప్పుకున్నటువంటి నిజం. ఇక్కడ కూడా పరిశోధన చేయొచ్చు. ఇక్కడ కూడా తెలుగు లిపి, అమ్మవారి యొక్క అష్టోత్తరాలు ఉన్నాయి.
చాలా విశేషమైనటువంటి ప్రాంతం.